జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఉంది. తర్వాత కౌంటింగ్ ముందు కానీ కౌంటింగ్ తర్వాత కానీ ఎలాంటి హింసకు కానీ అది కొట్లాటలకు కానీ గొడవలకు కానీ ఎవరైనా కనుక ఈ బాండ్స్లో మేము తీసుకున్న వాళ్ళకి కానీ వైలేట్ చేసి వెళ్తే ఫోర్ఫిచర్ ఆఫ్ బాండ్స్ అప్లై చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఎంఆర్ఓ గారు బాండ్స్ ఇష్యూ చేసిన అమౌంట్ ఎంత ఉందో అంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మళ్ళీ హింసకు కానీ పాల్పడిన వాళ్ళ మీద ఎలక్షన్ సంబంధించిన కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా సంయమనం పాటించి ఈ కౌంటింగ్ అయిపోయేంత వరకు ప్రశాంతంగా ఉండవలసిందిగా, అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఏమి ఇన్సిడెంట్లకి తావు లేకుండా హింసకు కానీ లేకపోతే కొట్లాటలకు కానీ గొడవలకు కానీ ఎవరు పాల్పడకుండా శాంతి భద్రతలకు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా గిద్దలూరు మండల ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి ఇంతవరకు బాగా సహకరించినందుకు గిద్దలూరు మండల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా ఇదే శాంతి భద్రతల్లో అందరూ పావులు కావాలని, ఎలాంటి హింసకు కానీ కొట్లాటలకు కానీ పాల్పడవద్దని, కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సంయమనం పాటించి ఎలాంటి అల్లర్లకు కానీ గొడవలకు కానీ ఇంకా చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ పత్రికాముఖంగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరైతే మా సూచనలు ఉల్లంఘిస్తారో వాళ్ళకి ఫోర్ఫిచర్ ఆఫ్ బాండ్స్ అంటే బాండ్లో ఎంత అమౌంట్ ఉంటుందో అంత గవర్నమెంట్కి డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని తెలియజేయడానికి మీ అందరినీ ఇక్కడ పిలిచి చెప్పడం జరిగింది.